హాయ్ హలో గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసింటారు, ఓకేనా. సో నో సీట్ అలాటెడ్ అనేది ఎందుకు వస్తుంది, అది మెయిన్గా ఒకటి పెట్టుకుంటే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే కౌన్సిలింగ్లో. సో కౌన్సిలింగ్లో ప్రాపర్ అవేర్నెస్ లేక, ఓకేనా. సో ఆ ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడంతో పాటు ఇష్ట ప్రకారంగా కౌన్సిలింగ్ అనేది చేసుకోవడం. సో ఆ విధంగా చేయడం వల్ల మీకు ఎక్కడ కూడా సీట్ అనేది రాదు. సో దానికి మెయిన్ రీజన్స్ అనేటివి ఈ 4 అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ 4 సినారియోస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఈ సినారియోస్ని మీరు డీటెయిల్గా అర్థం చేసుకొని సో మీ యొక్క కౌన్సిలింగ్ ఎలా మీరు హెల్ప్ఫుల్గా చేసుకుంటారనేది మీ చేతుల్లో అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి లో ర్యాంక్ ఇన్ ఈ సెట్, ఓకేనా. సో మీరేంటంటే లైక్ టోటల్గా ఈ సెట్ ఎగ్జామ్ రాసుంటారు, బట్ మీకేంటంటే చాలా వరకు ర్యాంక్ అనేది హెవీగా ఉంటుంది. అంటే 5000 ఆర్ 6000 7000 అలా ఉండొచ్చు, ఓకేనా. సో అంటే అది బ్రాంచ్ వైజ్గా మళ్ళీ చేంజెస్ అవుతూ ఉంటుంది, బట్ హైయెస్ట్ ర్యాంక్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఈ ర్యాంక్స్ వల్ల మీకేంటంటే అన్ని కాలేజెస్లో అయితే ఎలిజిబిలిటీ అనేది ఉండదు, కొన్ని కాలేజెస్ మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సో ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండడం వల్ల మీకేంటంటే నో సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి వచ్చేసరికి పూర్ చాయిస్ ఫిల్లింగ్, ఇది మెయిన్. సో ఈ థర్డ్ పాయింట్తోనే రిమైనింగ్ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ పాయింట్ అనేది మనకైతే మ్యాచ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఓకే, పూర్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇంకోటి ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మిస్టేక్స్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది రేర్ కేసులో జరుగుతుంది ఫోర్త్ పాయింట్ అనేది. సో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు చాలా వరకు మిస్టేక్స్ అనేటివి చేస్తే మీకేంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 100% ఫుల్ఫిల్ అవ్వదు. సో దాంతో మీకు ఎక్కడ కూడా సీట్ అనేది అలాట్ చేయరు. సో దానికోసం మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తూ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 100% కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకుంటే మీకంటూ మెయిన్గా ఉండేది థర్డ్ పాయింట్, పూర్ చాయిస్ ఫిల్లింగ్. చాలామంది స్టూడెంట్స్కి తెలియని విషయం ఏంటంటే సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అంటే మనకి ఇంత ర్యాంక్ వచ్చింది, సో దానికి తగినట్టు కాలేజెస్ ఉంటాయా అనేసి ఎవరు చూడరు. డైరెక్ట్గా ఓకే వెబ్ ఆప్షన్స్ అంటే ఇంక మనం నచ్చిన కాలేజెస్ పెట్టుకోవడం. ఇదే చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్. ఇది ఇప్పుడు కాదు, ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతిసారి వీడియోస్ చేస్తూనే ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా గైడెన్స్ చేస్తూనే ఉన్నాము. లైక్ ఇలా కాదు వెబ్ ఆప్షన్స్ పెట్టేది, ఇలా పెట్టాలి అని చెప్తుంటే ఎవ్వరు వినట్లేదు. అంతా అయిపోయిన తర్వాత మా యొక్క కామెంట్స్ సెక్షన్స్కి వచ్చేసరికి బ్రదర్ నో సీట్ అలాటెడ్ వచ్చింది, నేనేం చేయాలి, నేను ఇంకా 1 ఇయర్ వేస్ట్ అయినా, లేదంటే సెకండ్ కౌన్సిలింగ్లో నేను అనుకున్న కాలేజ్ వస్తుందా, ఎలా వస్తుంది, ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. సో అందుకోసమే ఈ వీడియో అనేది ముందుగానే అప్లోడ్ చేస్తున్నాము. మీకు నో సీట్ అలాట్మెంట్ రాకూడదు అంటే ఇప్పుడు మీకు ఏవైతే మేము చెప్తామో సో వాటిని జాగ్రత్తగా పాటించండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ అవేర్నెస్ అనేది పెంచుకోండి. ఎలా చాయిస్ ఫిల్ చేయాలి, ఎలాంటి కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ ర్యాంకుకు తగినట్టు కాలేజెస్ ఏమున్నాయి, ఏంటి ఏమనేసి, ఓకేనా. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 5000 ర్యాంక్ వచ్చింది, లేదంటే 2500 ర్యాంక్ వచ్చింది. మీరేంటంటే టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ ఒక 1 to 10 ఇవి పెట్టేసి సైలెంట్ అయిపోతారు, ఇంకా ఫ్రీజ్ చేస్తారు. బట్ ఈ టాప్ 10లో మీ ర్యాంక్ అనేది ఎలిజిబుల్ లేదు. అప్పుడు ఎందుకు వస్తుంది మీకు సీట్ అనేది రాదు. సో అక్కడ మీకు ఏంటంటే సీట్ అనేది క్యాన్సల్. సో ఇంకోటి ఏంటంటే ఈ ర్యాంక్కి తగినట్టు వేరే కాలేజెస్ ఏమున్నాయి, ఆ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో తెలీదు. ఎందుకు తెలీదు అంటే ఏమి రీసెర్చ్ చేసింటారు మీరు, ఓకేనా. సో ఏ కాలేజెస్ ఉన్నాయి, సో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, నా ర్యాంకుకు ఆ కాలేజ్ తీసుకుంటుందా లేదా ఏమీ తెలియదు. ఈవెన్ రీసెర్చ్ చేయాలన్నా కూడా ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, సో ఇన్ని చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో దానికి సో మన అకాడమీ నుంచి మనం ఏంటంటే ఒక మంచి సొల్యూషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో 1-on-1 గైడెన్స్ అనేది స్టార్ట్ చేసాము. సో ఈ సెట్ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది అంటే మీకు ఏదైతే లైక్ మీకు థంబ్నెయిల్లో చూసినట్లుగా లైక్ నో సీట్ అలాటెడ్ అనేది ఏదైతే వచ్చిందో అది రానివ్వకుండా మీ ర్యాంకుకు ఏ కాలేజ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ కాలేజ్లో మిమ్మల్ని కూర్చోబెట్టడమే మా యొక్క బాధ్యత అనమాట. ఈ కంప్లీట్ 1-on-1 గైడెన్స్లో మీకేంటంటే కాలేజెస్ లిస్ట్ ప్రొవైడ్ చేసి సో ఆ వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసి
లైక్ ఈ కాలేజెస్లో మీకు వస్తుంది, ఆ కాలేజెస్ యొక్క డీటెయిల్స్ ఏంటివి, ఎక్కడుంది ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీకేంటంటే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే అందరితో మాట్లాడుతున్నానో సో ఇలా కాకుండా మీతో ఒక్కరితోనే సపరేట్గా గూగుల్ మీట్ అరేంజ్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే మేము ఇక్కడ 1-on-1 గైడెన్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేయాలి మీరు, మీ వల్ల అవుతుంది. ఎందుకు తెలుసా? సో చాలా వరకు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, టోటల్ ఏపీలో ఎన్ని లైక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్స్లో టాప్ కాలేజెస్ ఏంటివి, ఇవన్నీ మీరు కనుక అనాలిసిస్ చేశారంటే మీ కాలేజ్ అంటే ఏది మీ ర్యాంకుకు వస్తుంది అనేసి ఈజీగా మీరైతే గెస్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ మీకు లేనప్పుడు మన యొక్క అకాడమీలో ఉన్న గైడెన్స్ అనేది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. లైక్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా దట్ ఈజ్ అన్నెసెసరీ. టోటల్గా ఆ ర్యాంకుకు తగినట్టు మీకు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనేది మా బాధ్యత. అంటే మీరు సీట్ సంపాదించేంత వరకు మేమైతే మీకు ఎల్లప్పుడూ లైక్ స్టెప్ బై స్టెప్ మీకు సో గైడ్ చేస్తూ లైక్ ఇది కాదు ఇలా చేయాలి, ఇది కాదు ఇలా చేయాలనేసి తోడైతే ఉండడం జరుగుతుంది. సో అదే మెయిన్ యొక్క మోటో అనమాట ఈ యొక్క 1-on-1 గైడెన్స్ ద్వారా. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసరికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండడం వల్ల కూడా మీకు ఏంటంటే సో చాయిస్ ఫిల్లింగ్లో టోటల్గా మీకు ఏ కాలేజ్లో కూడా సీట్ అనేది రాదు. ఇది కూడా మీరైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాక్సిమం అందరు చేసే తప్పు ఇక్కడే జరుగుతుంది. సో అంటే మీకు చాయిస్ ఫిల్లింగ్ పైన పెద్ద అవగాహన లేకపోవడం వల్ల, సో మీకు ఇష్టం వచ్చిన కాలేజెస్ పెట్టుకోవడం వల్ల మీకు ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్న కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్ రాకుండా వేరే కాలేజెస్ అనేవి కూడా రాకుండా సో నో సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే 2500 ర్యాంకుకి సో టాప్ కాలేజెస్ కాకపోయినా మీడియం కాలేజెస్ అనేవి రెడీగా ఉన్నాయి మిమ్మల్ని తీసుకోవడానికి. బట్ మీరేం చేస్తారు? సో ఫస్ట్ కౌన్సిలింగ్లో 2500 ర్యాంక్ వచ్చి ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టుకుంటారు. ఓకేనా? మీడియం కాలేజెస్ని వదిలిపెట్టేస్తారు. సో ఇక్కడ మీకు ఏంటంటే నో సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ 2500 ర్యాంకుతో సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేస్తారు. అప్పుడు మీకు బల్బ్ వెలుగుతుంది, ఓకే నాకు ఈ కాలేజెస్ రావు, నాకు కాలేజెస్ వేరున్నాయి అనేసి అప్పుడు బల్బ్ వెలుగుతుంది. అప్పుడు బల్బ్ వెలిగే లోపల మీ మీడియం లెవెల్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లలో సీట్స్ అనేటివి క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సీట్స్ అనేటివి సెకండ్ కౌన్సిలింగ్కి ఏమి ఉండవు, చాలా అంటే చాలా తక్కువ, 10 or 20% సీట్స్ మాత్రమే ఉంటాయి, అంతకు మించి ఉండవు. మ్యాక్సిమం అన్నీ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ కొట్టేసుకొని వెళ్ళిపోతారు. అదే చాలా వరకు డిప్లొమా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకు డిసడ్వాంటేజెస్. ఓకేనా? సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి. లేదు మా వల్ల అవ్వట్లేదు అంటే మమ్మల్ని రీచ్ అవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా? సో ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే గైడెన్స్ సో మాకు కాంటాక్ట్ అవ్వండి. లైక్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉందా, ఈ మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా కూడా ఈ యొక్క 1-on-1 గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ టోటల్గా. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఆస్క్ అభినవ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.